హాయ్ వ్యూయర్స్, మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నా యొక్క మోటో G72 ఈ యొక్క మొబైల్కి అయితే ఇయర్ స్పీకర్ అంటే ఇక్కడ వచ్చేటువంటి ఇయర్ స్పీకర్ అయితే పోయింది. దీన్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకైతే నేను చూపిస్తాను. ఇంట్లోనే మనమైతే రీప్లేస్ చేసుకోవచ్చు, చూపిస్తాను ఇప్పుడు మీకు. ముందుగా మనమైతే ఇటువంటి బ్యాక్ ఉన్నటువంటి ఈ యొక్క ప్యానల్ని అయితే మనము హీట్ బ్లోయర్తో మొత్తం హీట్ చేసుకొని మనమైతే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం హీట్ చేసుకున్నాక ఇలా నీట్గా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నాక మనకైతే ఇన్సైడ్ అయితే చూడొచ్చు. మీరు ఇన్సైడ్లో మనకైతే మొబైల్ అయితే ఇలా ఉంటుంది చూడొచ్చు. ఇక్కడ మొత్తం మనకైతే స్క్రూలు ఉన్నావు కదా, వీటిని అన్నిటిని అన్స్క్రూ చేయాలండి. మొత్తం స్క్రూల్స్ అన్నిటిని రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకోవాలి. చూడండి, స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. మొత్తం ఇలా స్క్రూస్ అన్ని మనం అయితే విడదీసుకోవాలండి. మీరు ఇలా అన్స్క్రూ చేసిన రిమూవ్ చేసిన స్క్రూస్ని అయితే ఇలా ఒక సైడ్లో పెట్టుకోండి. ఎందుకంటే స్క్రూస్ చాలా చిన్నవి కాబట్టి అవి మిస్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉందండి. మీరైతే స్క్రూస్ అన్నిటిని భద్రంగా ఒక మ్యాగ్నెట్ అంటే ఒక మ్యాగ్నెట్ కూడా అతికించుకుంటే చాలా బెటర్. మీరు ప్రాపర్ టూల్ తీసుకొని అయితే వీటిని స్క్రూస్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే స్క్రూస్ ఓపెన్ అవ్వడం చాలా కష్టం. మొబైల్కి అయితే చాలా స్క్రూస్ ఉన్నాయండి. మోటో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు సర్వీస్ చేసుకోవాలన్నప్పుడు, మీరు అవుట్ ఆఫ్ వారంటీలో ఉన్నప్పుడు మాత్రమే మీరైతే మొబైల్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు వారంటీలో ఉన్నప్పుడు మీరు ఓపెన్ చేయబాకండి. ఎందుకంటే వారంటీలో ఉన్నప్పుడు అయితే మీకు అది సర్వీస్ సెంటర్కి వెళ్ళారంటే మీరు వాళ్ళే ఫ్రీగా చేయిస్తారు వారంటీలో. నాకైతే మొబైల్ అవుట్ ఆఫ్ వారంటీ, అందుకు నేను ఓపెన్ చేస్తున్నాను. మీకు వారంటీ ఉంటేనే సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. వారంటీ అయిపోయింటే మీరే ఓన్గా చేసుకోండి. చూసాను, మొత్తం స్క్రూస్ అయితే అన్నీ రిమూవ్ చేసేసాను. చూసుకోవచ్చు మీరు ఎన్ని స్క్రూస్ ఉన్నాయో. అయితే బాడీ బాగా ఫిట్గా ఉందండి. దీనికి బాగా నీట్గా పెట్టేశాడు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం స్క్రూస్ అన్నీ నేనైతే మొత్తం రిమూవ్ చేసేసాను. మీరు చూసుకోవచ్చు, స్క్రూస్ అయితే ఎక్కడ ఏం లేవు. స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకున్నాక ఇక్కడ ఉంది కదండి సైడ్ ప్యానల్, మీరు దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇలా టోటల్ మొత్తం మీరు సైడ్ అంతా మొత్తం ఓపెన్ చేసుకొని, మీకు చెప్పడం మర్చిపోయాను, మీరు ఇలా ఓపెన్ చేసుకున్నప్పుడైతే ఈ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది కదండి, ఇందులో ఏమి ఎక్విప్మెంట్లో సిమ్ ఏమీ లేకుండా ఈ సిమ్ ట్రే కూడా మొత్తం తీసి బయట పెట్టుకోవాలి. ఎందుకంటే తీసేటప్పుడు అది విరిగిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చూడవచ్చు. నేనైతే మొత్తం ఇప్పుడు మొబైల్ అనేది ఓపెన్ చేసేస్తాను. చూసారా, మొబైల్ అయితే ఓపెన్ చేశాను. మొబైల్ ఓపెన్ చేయగానే ఇలా ఇక్కడైతే చూడవచ్చు మీరు. ఇక్కడైతే మనకైతే సంబంధించినటువంటి లౌడ్ స్పీకర్, వైబ్రేషన్ మోటారు, బ్యాటరీకి సంబంధించిన కనెక్టరు మొత్తం అయితే ఇక్కడ ఇచ్చేసాడండి. ఛార్జింగ్ పాయింట్ మొత్తం అన్నీ ఇక్కడ ఇచ్చేసాడు. ఇంకా మెయిన్గా మనకు పైన చూసినట్టయితే మనకైతే మదర్ బోర్డ్ ఇక్కడ పైన ఇవ్వడం అయితే జరిగిందండి. మనం ఇప్పుడు చేంజ్ చేయాల్సింది మన యొక్క ఇయర్ స్పీకర్ కాబట్టి ఇయర్ స్పీకర్ ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, మనమైతే ఇప్పుడు ముందుగా ఇక్కడ ఉన్నటువంటి కనెక్షన్స్, ఈ స్ట్రిప్స్ అన్నీ మనం అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఓపెన్ చేసుకొని మదర్ బోర్డ్ని అయితే బయటకు తీయాల్సి ఉంటుంది. మనకు పోయినటువంటి ఇయర్ స్పీకర్ అన్నది ఇక్కడ ఉన్నది చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఉన్నది చూడండి, దాని యొక్క సీరియల్ నెంబరు ఇక్కడైతే ఉంది కదా, దాన్ని ఇది మనకైతే మెయిన్ ఇయర్ స్పీకర్. మనం ఫోన్ మాట్లాడేటప్పుడు చెవిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం కదా, దాని యొక్క స్పీకర్ అండి. అదైతే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇది మనం చేంజ్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ యొక్క మదర్ బోర్డ్కి మనకి ఇంకొక స్క్రూ అయితే ఇచ్చాడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కెమెరా ఉంది కదండి. ఇక్కడ ఈ కెమెరా పై భాగంలో మీరు గమనించినట్టయితే మీరు చూడండి ఒక స్క్రూ ఉంది. దాన్ని కూడా మీరు రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్క్రూ రిమూవ్ చేస్తేనే వస్తుంది. నేనైతే ఇప్పుడైతే మదర్ బోర్డ్ తీసేసానండి. చూడండి మన యొక్క మదర్ బోర్డ్ ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు గమ్ వేసి అతికించారు. మదర్ బోర్డ్ తీసి పక్కన పెట్టేశాను. మనకి ఇక్కడ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాబట్టి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది చూడండి ఇక్కడ ఒకటి ఉంది కదండి. ఇక్కడ సెన్సారు
ఈ సెన్సార్ ద్వారా అయితే వర్క్ అవుతుందండి. అది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండి. ఇవి మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇది కూడా ఇప్పుడు మనము మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క స్పీకర్ని రిమూవ్ చేసుకొని ఆ స్పీకర్ రిమూవ్ చేసి మనము పర్చేజ్ చేసినటువంటి ఆన్లైన్లో పర్చేజ్ చేసాము చూడండి. నేనైతే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్నాను ఈ కొత్త స్పీకర్ని. ఈ యొక్క స్పీకర్ని అక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. నాకు ఈ స్పీకర్ పోవడానికి గల కారణం ఏంటంటే ఎక్కువ ఇది మన యొక్క ఫేస్ ముఖం కడుక్కున్నప్పుడు కానీ ఇంకోటి మన యొక్క స్వెట్ చెమట పట్టడం కానీ అలా నాకైతే వాటర్ అయితే ఇందులో వెళ్ళిపోయింది. వాటర్ వెళ్ళిపోయి ఇదైతే పోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తుంటే చూడండి ఇలా ఊసి వచ్చేసిందో. స్పీకర్ అయితే ఇలా పార్ట్స్గా ఊసి వచ్చేసింది చూడండి. ఇంకా కింద మనకైతే అలానే ఉంది ఇంకొక పార్ట్. సో ఫోన్ మీరు మాట్లాడేటప్పుడు ఎటువంటి తేమ లేకోకుండా ఉంటే బెటరు. చూడొచ్చు పాత స్పీకర్ అండి, ఫుల్ డస్ట్ పట్టిపోయింది. ఇప్పుడు కొద్దిగా మీరు దీన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. డస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి ఎంత డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉన్నాయో. మనమైతే ఇప్పుడు కొత్త స్పీకర్ని అయితే తీసుకొని మళ్ళీ మనమైతే ఇక్కడ ప్లేస్ చేసుకోవాలండి. నీట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. చూసుకోవచ్చు మీరు ఇలా ప్లేస్ చేసి దీన్ని ఇలా అతికించాల్సి ఉంటుంది. ఇలా అతికించుకొనేసి మనమైతే మదర్ బోర్డు మొత్తం అన్ని బిగించుకోవాలండి. బిగించుకొని ఒకసారి చెక్ చేద్దాం.